4వ కథ అర్ధనారిగా శివుడు ఇంకా భృగు మహర్షి. యోగా అన్నప్పుడు మనం ఓ ప్రత్యేకమైన వ్యాయామం గురించో లేదా ఓ సాంకేతికత గురించో మాట్లాడడం లేదు. మనం అసలు ఈ సృష్టి వెనకాల ఉన్న శాస్త్రం గురించి, ఇంకా ఈ సృష్టిలో ఓ ముక్క అయిన దీన్ని దాని అనంత సంభావ్యతకు తీసుకెళ్లడం గురించి మాట్లాడుతున్నాం. మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఓ అనంతమైన అవకాశంగా చేసుకోగలిగేలా చేసే ఓ శాస్త్రం ఇంకా సాంకేతికత గురించి మాట్లాడుతున్నాం. శివుడు సప్త ఋషులకు యోగాని అందజేయడం, ఇంకా ఈ ఉనికి యొక్క స్వభావం గురించి తెలియజేయడం మొదలుపెట్టినప్పుడు ఓ అందమైన సంఘటన జరిగింది. అనుగ్రహ సరస్సైన కాంతి సరోవరం తీరాన ఈ మొదటి యోగా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఉంది. తర్వాత భృగు మహర్షిగా పిలవబడిన సప్త ఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు. ఎప్పటిలాగానే భృగు మహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలనుకుంటాడు. పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చుని ఉంటుంది. అయినా సరే భృగు మహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు. అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటాడు, పార్వతీ దేవికి కాదు. శివుడికి అతను ఇలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాని పార్వతీదేవికి అలా అనిపించదు. తనకలా చేయటం నచ్చదు. ఆమె శివుని వైపు చూసినప్పుడు, శివుడు దగ్గరికి జరుగు, తను నీక్కూడా ప్రదక్షిణ చేస్తాడు అంటాడు. పార్వతీ దేవి పక్కకు జరుగుతుంది. ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్లేందుకు వారి మధ్య తగినంత చోటుండదు. దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మరి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరిగే ప్రదక్షిణ చేస్తాడు. దాంతో పార్వతీదేవి చికాకు పడుతుంది. ఆమెని సంతోషపెట్టడం కోసం శివుడామెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. భృగు మహర్షి ఓ చిన్నపిట్ట రూపంలోకిగా మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు. ఈ పాటికి పార్వతి రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి శివుడామెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు. అంటే ఆయనలో ఓ భాగం పార్వతి అవుతుంది, మరో భాగం శివునిగా ఉంటుంది. అతను అర్ధనారీ అవుతాడు. ఇది చూసిన భృగు మహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడి కాలి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. భృగు మహర్షి యొక్క చిన్న పిల్లవాడి తరహా భక్తి అమోఘం. కాని అదే సమయంలో శివుడు భృగు మహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదనుకుంటాడు. కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు. భృగు మహర్షికి కేవలం ఓ కాలికిగాని లేదా శరీరంలోని ఒకే భాగానికిగాని ప్రదక్షిణ చేసే మార్గం ఉండదు. ప్రదక్షిణ చేయాలనుకుంటే తను స్త్రీత్వం ఇంకా పురుషత్వం ఈ రెండు సూత్రాలకు ప్రదక్షిణ చేసి తీరాలి. ఈ కథ ఏం చెబుతోందంటే, యోగా అన్నప్పుడు మనమన్నింటినీ కలుపుకునే ఓ పార్శ్వం గురించి మాట్లాడుతున్నాం. అది ఆరోగ్యాన్ని సృష్టించుకోవడం కోసం చేసే ఓ వ్యాయామమో లేదా ప్రక్రియో కాదు. ఇది మనిషి అనంతమైన శ్రేయస్సు గురించి, జీవం యొక్క ఏ అంశాన్ని కూడా మినహాయించకుండా ఉండడం గురించి. అది అన్ని పార్శ్వాలకు అతీతమైన పార్శ్వాన్ని చేరుకోవడం గురించి. అది మీ వ్యవస్థని, మీ శరీరాన్ని, మనసుని, భావోద్వేగాలని, శక్తులని, దివ్యత్వాన్ని అందుకునేందుకు ఒక నిచ్చెనగా చేసుకోవడం గురించి. అది మీ అనంతమైన స్వభావాన్ని చేరుకునేందుకు, మిమ్మల్ని మీరు ఓ మెట్టుగా మలచుకునేందుకు ఒక విధానం.